హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్పైసీ అమేలా. సూరజ్ అనాథ కాదు, తన అన్న కొడుకు అనే గుండె పగిలే నిజాన్ని తెలుసుకున్న సుమిత్ర, మరి అసలు ఏం జరిగింది, ఆ నిజాన్ని సుమిత్ర ఎలా తెలుసుకుంది అన్నది తెలుసుకోవాలంటే వీడియోని చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి. అలాగే మా వీడియోకి లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. ఇక్కడ చూస్తే ఇక సూరజ్తో ఎలాగైనా సరే పెళ్లి చెయ్యాలని, సూరజ్ మాత్రమే జోష్నకి తగిన జోడీ అని నిర్ణయించుకుంటుంది సుమిత్ర. అలా నిర్ణయించుకున్న సుమిత్ర, సూరజ్ మంచివాడు కాబట్టి సూరజ్ని పెళ్లి చేసుకోవడంలో తప్పేముంది మామయ్యగారు, మీ నిర్ణయమేంటో మీరు చెప్పండి అని చెప్పేసి ఉంటుంది. ఇక సుమిత్ర అయితే అలా అనేసరికి, ముందైతే సూరజ్కి వెనకా ముందు ఎవరూ లేరు కాబట్టి, సూరజ్ అనాథ కాబట్టి జోష్నని ఇచ్చి పెళ్లి చేయడానికి నాక్కూడా ఇష్టం లేదమ్మా. కాని ఇప్పుడు మీ అందరూ చెప్పిన తర్వాత నాకు అర్థమయింది. సూరజ్ చాలా మంచివాడు. రేపు పొద్దున్న భవిష్యత్తులో ఎంత కుటుంబమున్నా ఎవరికి వారిగా బ్రతికే రోజులు కాబట్టి ఇప్పుడు కుటుంబం గురించి ఎందుకు ఆలోచించాలి? సూరజ్ వెనక మనమందరం ఉన్నాం కదా. సూరజ్ అనాథ కాదు. సూరజ్ మన ఇంటికి కాబోయే అల్లుడు. అలాగే జ్యోష్ణకి తగ్గ జోడి. ఇప్పుడు నా మనసుకి సూరజ్ నచ్చాడు అని చెప్పేసి శివనారాయణ అయితే చెప్తూ ఉంటాడు. తాత, నువ్వు కూడానా? అవును, ఏం చేసినా నీ మంచి కోసమే చేస్తాం, నీ కోసమే ఆలోచిస్తాం. కాబట్టి ఈ విషయంలో ఇక మాకైతే మాత్రం సూరజ్ నచ్చాడు అని చెప్పేసి శివనారాయణ చెప్తూ ఉంటాడు. కాంచనతో సహా ఇక అందరూ కూడా సూరజ్ మాకు ఇష్టమే అని చెప్పేసి అనేసరికి చాలా పెద్ద తప్పు చేస్తున్నారు. నా జీవితాన్ని నాశనం చేయడానికి మీరందరూ ప్రయత్నిస్తున్నారు. ఆ మాలిని చెప్పింది నిజమే. నా మీద మీకు ప్రేమ లేదు, నా మీద ఎలాంటి కేర్ లేదు, నా జీవితం మీద నాకంటూ కొన్ని ఆశలు ఉంటాయి అనే ఆలోచన కూడా మీకు లేదు. మీరు ఒక అనాథకిచ్చి నా పెళ్లి చేసి నా బ్రతుకుని నాశనం చేయాలని ఎందుకు చూస్తున్నారు? ఒక అనాథని పెళ్లి చేసుకుని జీవితమంతా వెనక ముందు ఎవరూ లేని మనిషిగా ఎందుకు బ్రతకాలి అని జోష్న అడుగుతూ ఉంటే, ఏంటే పదే పదే అనాథ 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 అంటావు? చెప్తున్నాం కదా మనమందరం ఉన్నామని. మనమందరం తన కుటుంబం అయినప్పుడు తాను అనాథ ఎలా అవుతాడు? ఒక అనాథ ఎంతమంది ఉన్నా అనాథ అనాథే అమ్మ. అమ్మా నాన్న లేని వాళ్లను అనాథ అనే అంటారు. అమ్మా నాన్న ఎవరో కూడా తనకి తెలియదు. అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి నాకిచ్చి ఎలా పెళ్లి చేయాలని అనుకుంటున్నారు? అసలు నాకు అది ఇష్టమే లేదు, నేను వాడిని పెళ్లి చేసుకోను అని చెప్పేసి చాలా కఠినంగా మాట్లాడుతుంది. ఇక జోష్న అయితే ఎంతగా ఒప్పించాలని ప్రయత్నించినా సరే జోష్న అయితే ఒప్పుకోదు. ఇంతకీ వీడేమయ్యాడు? వీడు వెళ్ళిపోతానని చెప్పాడు కదా, ఏమయ్యాడు వీడు? నాకు మాట ఇచ్చాడు అవుట్ హౌస్లో ఉండనని. మరి వీడు వెళ్ళిపోయి ఉంటే ఇప్పుడు వీళ్ళు ఇంత డిస్కషన్ చేసినా ఇక వాడు తిరిగి రాడు కదా, అప్పుడు ఈ తలనొప్పి అంతా వదిలిపోతుంది అని చెప్పేసి మనసులో అనుకుంటూ ఉంటుంది జోష్న అయితే. అలా చూస్తూ ఉంటుంది. ఈలోగానే ఊహించని విధంగా సూరజ్ అయితే అక్కడికి రావడం జరుగుతుంది. ఏంటి బాబు ఇలా వచ్చావు? అదే సార్ నేను అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఏంటి బాబు, ఒక అనాథకి మీ అవుట్ హౌస్లో ఉండే అధికారం హక్కు లేవు సార్. నేను అనాథని, నేను ఇక్కడ ఉండకూడదు, నేను వెళ్ళిపోతాను, దయచేసి నన్ను క్షమించండి అని చెప్పి సూరజ్ అంటూ ఉంటాడు. అలా సూరజ్ అనేసరికి ఇక ఒక్కసారిగా అందరూ చూస్తూ అలా ఉండిపోతారు. ఇక్కడ మనం మాట్లాడుకున్న మాటలు సూరజ్కి ఎలా తెలిసాయి అని చెప్పేసి అనుకుంటూ ఉండగానే ఇక జోష్న ఖచ్చితంగా సూరజ్ని ఏదో అనే ఉంటుంది. అందుకే పాపం సూరజ్ అంతగా బాధపడుతున్నాడు అని చెప్పేసి వాళ్ళందరూ అనుకుంటూ ఉంటారు. ఈలోగానే ఎవడ్రా అనాథ? ఎవరు అనాథ? నువ్వు అనాథవా? ఏంటిరా నువ్వు? అనాథవి కాదు, నా కన్న కొడుకువి అని చెప్పేసి అక్కడి నుంచి ఒక వ్యక్తి అయితే వస్తాడు లోపలికి. అతన్ని చూసేసరికి సుమిత్ర, దశరథ, శివనారాయణ, అలాగే ఇక పారిజాతంతో సహా కాంచనతో సహా అందరూ కూడా షాక్ అయిపోయి ఆ వ్యక్తి వైపు అలా చూస్తూ ఉంటారు. నువ్వు? అవును, నేనే నీ అన్నయ్యను.
వాడు అనాథ ఏంటి? వాడిని అనాథ అనాథ అని ఎందుకు అంటున్నారు? వాడు అనాథ కాదు, నా కన్న కొడుకు. నా కన్న కొడుకు వాడు. అనాథ అవ్వడానికి కారణం నా భార్య చేసిన పని కారణంగా ఇంతకాలం ఎవరూ లేని అనాథగా బ్రతుకుతున్నాడు. వాడికి కుట్రలు కుతంత్రాలు అంటే నచ్చవు. కన్నతల్లి చేసే మోసాల్ని తట్టుకోలేకే తండ్రిని కూడా వదిలేసి ఒక అనాథ బ్రతుకుతున్నాడు. తల్లిదండ్రుల పేరు చెప్పుకోవడం ఇష్టం లేక, ఆ కుట్రని తట్టుకోలేక కోట్ల ఆస్తిని వదిలేసుకొని ఒంటరి బ్రతుకుతున్నాడు నా కన్న కొడుకు. అన్నయ్య, నువ్వేం మాట్లాడుతున్నావు? నాకు అసలేమీ అర్థం కావడం లేదు అంటూ సుమిత్ర అంటూ ఉంటుంది. అవును సుమిత్ర, వాడు నీ మేనల్లుడు, స్వయానా నీ అన్నయ్య కొడుకు, నా కన్న కొడుకు వాడు. నేను నీకు ఎప్పుడూ ద్రోహం చేయాలని అనుకోలేదమ్మా. నీ విషయంలో నేనెప్పుడూ నిన్ను మోసం చేసే ప్రయత్నమే చేయలేదు. నీకు జరిగిన అన్యాయానికి ఆ అన్నెంతో కుమిలిపోతున్నాడు. భార్యని వదిలేసుకొని దూరంగా వెళ్ళిపోయాను. మేమిద్దరం వెళ్ళిపోయాం. ఆ తర్వాత వీడు తల్లి పెంపకంలో పెరగలేక అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోయాడు. కానీ వాడు నా దగ్గరికి కూడా రమ్మంటే రాలేదు. ఇద్దరూ కలిసి లేరు. పైగా ఆ ఇంట్లో మంచితనానికి తావే లేదు. ఆ ఇంట్లో కుట్రలు కుతంత్రాలే నిండిపోయాయి. ఆ ఇంట్లో నేను ఉండలేను అన్నాడు. మేమెవరం ఎంతగా బ్రతిమాలినా వీడు ఎక్కడికి రావడానికి ఇష్టపడలేదు. వీడు మా దగ్గర మాట తీసుకున్నాడు సుమిత్ర. వీడెవరో ఎక్కడా చెప్పడానికి వీల్లేదని మా దగ్గర మాట తీసుకున్నాడు. కానీ నీ కూతురు జోష్నని నా కొడుకు అనాథ అనాథ అని 1కి 10 సార్లు అంటూ ఉంటే ఆ మాట నా మనసుని గాయపరిచింది. అందుకే ఇక్కడికి వచ్చాను. వాడికి మేనత్త అంటే ప్రాణం. మేనత్త గురించి తెలుసుకున్న తర్వాతే వాడు ఇక్కడికి అడుగుపెట్టాడు. మేనత్త మనసు మార్చి ఎలాగైనా సరే ఇంటికి తీసుకు వెళ్ళకపోయినా కనీసం తన అన్నయ్యని అలాగే తన మేనల్లుడిని అయినా తన వాడుగా ఒప్పుకుంటుందని ఆశతో వాడు ఇక్కడికి వచ్చాడు. వాడు అనాథగా పెరిగాడు కాబట్టి మా పేర్లు చెప్పుకోవడం ఇష్టం లేక అనాథ అని చెప్పుకున్నాడు. వాడు ఏ రహస్యాన్ని మీ దగ్గర దాచిపెట్టాలని అనుకోలేదు. మేనత్త కోసం మాత్రమే వచ్చాడు. మేనత్త కూతురి మెడలో తాళి కట్టాలని ఆశపడుతున్నాడు. వాడు నా కన్న కొడుకు, నా కోట్ల ఆస్తికి వారసుడు అని చెప్పి అనేసరికి ఇక ఒక్కసారిగా శివనారాయణ, అలాగే జోష్న, పారిజాతం అందరూ కూడా షాక్ అయిపోయి అతని వైపు చూస్తూ ఉండిపోతారు. అమ్మా సుమిత్ర, నీ కారణంగా మా జీవితాలే తలకిందులైపోయాయి. నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకుని ప్రశాంతంగానే ఉన్నావు. నీ విషయంలో నాన్న చాలా కఠినంగా ప్రవర్తించారు. నాన్న చేస్తున్న పనులు నచ్చలేదు. నాన్నతో పాటు నా భార్య కూడా నీ విషయంలో చాలా తప్పులుగా ప్రవర్తించి నీ జీవితాన్ని ఇప్పటికీ కూడా శివనారాయణ కుటుంబాన్ని పునాదులతో సహా కదిలించి వేస్తానని పగ ప్రతీకారంతో రగిలిపోతూ ఉంది. ఇలా రకరకాలుగా ఇబ్బందులు పెడుతూ వస్తూ ఉంది. కానీ నా కొడుకు తల్లిని ఓడించి మేనత్త వైపు నిలబడ్డాడమ్మా. అది నా కొడుకు మంచితనం అంటే. ఇలాంటి వాడిని చేసుకోవడానికి నీకేంటమ్మా అభ్యంతరం అంటూ జోష్నను అడుగుతాడు. వాడు నెంబర్ 1. అలాంటి వాడు జీవితంలో నీకు దొరుకుతాడంటే ఏంటి అని చెప్పేసి అంటూ ఉండగానే, నిజమే అన్నయ్య, నా స్వార్థం నేను చూసుకుని నాన్న మీద ఉన్న కోపంతో వచ్చేసి ఆ తర్వాత మీరెవరు ఏమయ్యారో కూడా తెలుసుకోలేకపోయాను. చివరికి నా కళ్ళ ముందు ఉన్న నా రక్త సంబంధాన్ని నేను గుర్తుపట్టలేకపోయానే. ఈ పరిస్థితిలో ఉండిపోయానన్నయ్య. నా కారణంగా భార్యకు దూరమై నువ్వు, అలాగే మీ ఇద్దరు ఒకరికొకరు కాకుండా పోయారని, మీకు దూరమై వీడు ఎంత బాధపడ్డారో ఇప్పుడు తలుచుకుంటే నాకు చాలా బాధగా ఉంది అన్నయ్య. లేదమ్మా, నీ కళ్ళల్లో కన్నీళ్లు మేము చూడకూడదు. నీ కళ్ళల్లో కన్నీళ్లు చూడకూడదని, నువ్వు సంతోషంగా ఉండాలని ఇన్నేళ్లుగా నీకు దూరంగా ఉండిపోయాం.
కానీ వాడికి మేనత్త మీద ఉన్న ప్రేమ ఇక్కడికి రప్పించింది సుమిత్ర. ఈరోజు నీ ముందు ఇలా నిలబెట్టింది అని చెప్పేసి మొత్తం నిజాలన్నీ కూడా సురేష్ తండ్రి అయితే చెప్పేస్తాడు. తన అన్నయ్య ఇంటికి రావడం, అలాగే మాలిని దుర్మార్గం మరింతగా తెలుసుకోవడం, కన్న కొడుకుని కూడా చివరికి మాలిని వదిలేసుకునిందని పగా ప్రతీకారం కోసం ఆ విషయాలన్నీ తెలుసుకుని సూరజ్ అనాథ కాదు, సూరజ్ తన మేనల్లుడే అనే నిజాన్ని సుమిత్ర అయితే తెలుసుకుంటుంది. ఇక జోష్నా పారిజాతానికి మాత్రం షాక్ అయితే ఎదురైపోతుంది. ఇప్పుడు మాట్లాడవే, అనాథవే అని ఎన్ని మాటలు అన్నావు నన్ను. నేను అనాథని కాదు, నేను నా మేనత్తకి మేనల్లుడిని అని ఒక్క మాట చెప్పొచ్చు. నాకు ఇష్టం లేక నేను మౌనంగా ఉండిపోయాను. నా మేనత్త కోసమే వచ్చాను కాబట్టి నీతో మాటలు పడ్డాను, లేకపోతే నన్ను ఒక్క మాట అనడానికి ఎవ్వరూ కూడా సరిపోరు అని చెప్పేసి సూరజ్ అయితే గట్టిగా జోష్నకి వార్నింగ్ ఇస్తాడు. చివరికి తన అన్నయ్య రాకతో సూరజ్ తన మేనల్లుడని సుమిత్ర తెలుసుకుంటుంది. మేనల్లుడు పగతో కాదు ప్రేమతో వచ్చాడన్న విషయం కూడా సుమిత్రకి అర్థమవుతుంది. జోష్నని తన మేనల్లుడైన సూరజ్కి ఇచ్చి పెళ్లి చేయాలని ఆశ ఇక సుమిత్ర మనసులో కూడా మొదలవుతుంది. కాకపోతే తన వదిన మాలిని గురించి ఆలోచిస్తూ సుమిత్ర ఉండిపోతుంది. అమ్మా, ఇంకా నువ్వు నీ వదిన గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. నీ కారణంగా వీడు అనాథయ్యాడు. నీ అన్నయ్య ఆ ఇంటికే దూరమయ్యాడు. వీళ్ళ బంధాల్ని వదులుకొని ఒంటరిగా బ్రతుకుతున్నాం. వీళ్ళనైనా మన కుటుంబంలోనికి రానిస్తే వీళ్ళైనా సంతోషంగా ఉంటారు, ఆ పగ ప్రతీకారాల మధ్య రగిలిపోకుండా అని చెప్పేసి ఇక శివనారాయణ అయితే ఒప్పుకుంటాడు జోష్నని సూరజ్కి ఇచ్చి పెళ్లి చేయడానికి. ఇలా ఊహించని షాక్ అయితే జోష్నకి ఎదురవుతుంది. ఇలా ఖచ్చితంగా రాబోయే కథలో అయితే జరగబోతుంది. జోష్న పారిజాతానికైతే పెద్ద షాక్ అయితే ఎదురవుతుంది. సూరజ్ కూడా తన మేనల్లుడన్న విషయం సుమిత్ర తెలుసుకుంటుంది. మరి రాబోయే కథలో ఇలాగే జరగాలని మీరు కూడా అనుకుంటున్నారా? అయితే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే వెంటనే లైక్ చేసేయండి. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.